डॉक्टर वंशीचंद्र रेड्डी उम्मीदवार कांग्रेस हल्के बालीवान महबूबनगर ने जडचल्ला का दौरा किया और मुकामी रुकन असम्बली अनिरुद्ध रेड्डी के होगा एक सभापति कॉन्फ्रेंस को मुखातिब किया। इन्होंने बताया कि बतौर रुकन बालीवान मुंतखब होने पर वो हल्के की तरक्की के लिए नौजवानों को रोजगार की फराहमी के लिए और पालमूर रंगारेड्डी आदि प्रोजेक्ट को कानूनी दर्जा दिलाने के लिए शब और रोज करेंगे। अनिरुद्ध रेड्डी एमएलए ने भी पार्टी कारकुनों और जडचल्ला की आवाम से डॉक्टर वंशीचंद्र रेड्डी को कामयाब बनाने की अपील की। వాళ్ళని జాయిన్ చేసుకున్నాం, వీళ్ళని జాయిన్ చేసుకుందామని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మీరు ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో, మీరు ఎవరైతే మన పార్టీలో జాయిన్ చేయాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకొని తీసుకురండి, నేను తప్పకుండా కండువేస్తాను. థాంక్యూ. గతంలో మీరే అన్నారు కదా కాంగ్రెస్ వేరే పార్టీ వాళ్ళని దళాలులని కబ్జాదారులను వద్దన్న మంచోళ్ళని తీసుకురమ్మంటున్నారు. వద్దా మంచోళ్ళు? మాకు మంచోళ్ళు కావాలి, సేవ చేసేటోళ్ళు కావాలి, వాళ్ళు రావచ్చు. ఎవరనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో ఈ స్థానాన్ని మేము గెలవబోతున్నాము. ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండేటువంటి ఆలోచన చేస్తున్నారు. తర్వాత ఏ పార్టీ నుంచి గెలిచినా గానీ ప్రజాప్రతినిధులకు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దక్కినటువంటి గౌరవం ఏందో మనందరం కూడా చూసినాము. అత్యంత ఏకపక్షంగా వ్యవహరించి అధికారాలన్నీ కూడా స్థానిక సంస్థలకు ఏమాత్రం కూడా అధికారాలు ఇవ్వకుండా స్థానిక సంస్థల అధికారాలను కూడా ఒకటే కుటుంబం కాజేసి అసలు ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు, ఎంపీపీ లేదు, జెడ్పీటీసీ లేదు, ఏం లేదు. రాష్ట్రం మొత్తం ఒకటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు వీళ్ళే తప్ప వేరే ప్రభుత్వం అంటే ఇది ఒకటే కుటుంబం అన్నట్టుగా వ్యవహరించడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. నిధులు ఏమాత్రం కూడా స్థానిక సంస్థలకు అందించలేదు. గతంలో మనం చూసినాము, రైతుల ఆత్మహత్యల గురించి విన్నాం గానీ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధుల ఆత్మహత్యల గురించి దేశ చరిత్రలో ఎప్పుడు వినలేదు. కానీ మనము సర్పంచులు పనులు చేస్తే బిల్లులు రాక అప్పులోడు వేధిస్తుంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచుల దీన గాథలు విన్నాము. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రభుత్వం నుంచి సమయానికి బిల్లులు రాక ప్రభుత్వ వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఎంపీటీసీల గురించి విన్నాము. ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే గతంలో వ్యవహారం చేసి ఈ ప్రజాప్రతినిధులని అగౌరవపరిచి వాళ్ళ నిధులు కాజేసిండ్రో వాళ్ళకి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సరైన అవకాశము సమయము ఇవాళ ఈ ఎమ్మెల్సీ రూపంలో గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, జెడ్పీటీసీ సభ్యులకు, కౌన్సిలర్లకు దక్కింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిండ్రో, మిమ్మల్ని ఎవరైతే దగా చేసిండ్రో, మిమ్మల్ని ఎవరైతే అగౌరవపరిచి మీ నిధులని కాజేసిండ్రో వారికి సరైన బుద్ధి చెప్పమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారి 72వ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే అటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ప్రతినిధిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి వ్యక్తి. మన జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాబట్టి ఎంపీటీసీల ఇబ్బందులేంది, జెడ్పీటీసీల ఇబ్బందులేంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవసరాలు ఏందనేది తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన్నే జీవన్ రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు. ఇంత కథ చెప్పిన నేనంతా చేరికలైనా కాకపోయినా ఖచ్చితంగా నిజమైనటువంటి స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఏ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి అయినా
ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మంచి